అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం పునర్వశ, కరణం తైతుల గర, పక్షం కృష్ణపక్షం, యోగం శుభ, రోజు బుధవారం, జన్మరాశి మిథున రాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:27 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:26 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:07 నుండి 9:27 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగ సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణ సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా 100% శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. వీరి ఫోన్ నెంబర్ వచ్చి 9663064444. నమ్మకంతో కాల్ చేయండి. నవంబర్ నెల 20వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి బుధవారం నాడు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయులుగాను ఉండండి. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఫీసులో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతకలబడనున్నారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవటం మంచిది. మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందినవారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా, ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం.
మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి. గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును. అయినా అది మీకు సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది. మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. వృషభ రాశి వారికి బుధవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7, పరిహారం వచ్చి గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు తినండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.